హాయ్ బ్రో. హాయ్ అన్న. ఏమి ఈ వీక్ ఎలిమినేషన్ ఎవరైతారు అనుకుంటాం? ఈ వీక్లో ఖచ్చితంగా యష్మి, పృథ్వీ ఉన్నారు డేంజర్ జోన్లో. వీళ్ళిద్దరిలో ఎవరైనా అవ్వచ్చు, ఎందుకంటే ఇద్దరు కూడా ఫ్లిప్స్. ఇప్పుడు పృథ్వీ అనేవాడు కరెక్ట్గా ఉంటాడు. నాకు తెలిసి మొన్న గొడవ పృథ్వీకి కొంచెం బ్యాడ్ అవ్వచ్చు. డబుల్ ఎలిమినేషన్ ఉంటేనేమో పృథ్వీ వస్తాడన్న, లేదు అంటే యష్మినే. డేంజర్ జోన్లో ఉన్నది యష్మినే. ప్రేరణ అంటావా, ఇంకా పిఆర్లు చాలామంది ఉన్నారు ప్రేరణకి. అసలు ప్రేరణ కూడా వన్ ఆఫ్ ద ఫ్లిప్, అంటే స్వార్థంగా మాట్లాడాలన్నా ఫుడ్ కూడా ఎక్కువగా ప్రేరణనే బాగా డిమోటివేట్ చేద్దాం, మనిషిని షేమ్ చేస్తుంది, వల్గర్గా మాట్లాడుద్ది, చాలా చండాలంగా మాట్లాడుద్ది అన్నమాట. ఆ రకమైన మాటతీరు వల్ల ప్రేరణకి ఇంకా సపోర్ట్ ఎలా దొరుకుతుందో నాకు అర్థం కావట్లా. మేబీ ఈ వారం కాకపోతే వచ్చే వారం అయినా సరే ప్రేరణ డేంజర్ జోన్లో ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆట తీరు మార్చుకోవాలి. రోజులు దగ్గర పడిపోయినాయి, ఇంకా 2-3 వీక్సే ఉన్నాయి. కాబట్టి చూసుకొని ఆడితే మంచిది. ఫెయిర్ ఎలిమినేషన్ అంటావా? ఫెయిర్ అంటే ఒక విషయం చెప్తున్నా, నామినేషన్స్లో విష్ణుప్రియ ఉంటే విష్ణుప్రియ కంటే నెంబర్ 1 ఆట ఆడుతుంది యష్మి. నిజంగా చెప్తున్నా, విష్ణుప్రియ కంటే మోర్ దెన్ బెటర్ దెన్ మన యష్మి. అంత బాగా ఆడుతుంది ఆట. అలా ఆడబట్టి ఈ రోజు దాకా సేవ్ అవ్వకుండా వచ్చింది. కానీ డేంజర్ జోన్లో లేదు కదా విష్ణుప్రియ నామినేషన్ ఉంటే ఖచ్చితంగా విష్ణుప్రియని బయటకు పంపించేవాళ్ళు. అంత చండాలమైన ఆట అన్నమాట. అది కూడా ఎక్స్పెషల్లీ ఒక మంచి ఆట ఆడేవాడిని డిమోటివేట్ చేస్తా, వాడి వెనకాల తిరుగుతూ వాడేమో ఫ్రెండ్లాగా యాక్సెప్ట్ చేస్తున్నాడు. ఈవిడ మటుకి అదో టైపు వేలో, అంటే నువ్వు కావాలి, నువ్వు నాకు గజ్జి అన్నట్టుగా, నువ్వే నా లోకం అన్నట్టుగా మాట్లాడడం, అవన్నీ కూడా చూసుకుంటే విష్ణుప్రియ సేఫ్ గేమ్ ఆడుతుందని చెప్పొచ్చు. విష్ణుప్రియ సేఫ్ గేమ్ ఆడుతుందని చెప్పడానికి ఒక చిన్న నిదర్శనం ఏంటంటే, ఆటో దగ్గర జరిగిన ఫైర్లో రోహిణిని మాట మిగిలింది, క్యారెక్టర్ లేదు నీకు, నీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది అని. వెంటనే రోహిణి కట్ చేస్తే రోహిణి మెగా చీఫ్ అయిన తర్వాత జీరో కాదు రోహిణి హీరో అని. ఇదంతా ఎలా ఉంది? సేఫ్ గేము. ఇప్పుడు కోపం వచ్చినట్టు ఉంటాడు, ఇంకొకటి గురించి మాట్లాడడం, అర్థమైందా? ఇప్పుడు కోపం వచ్చింది, ఇప్పుడు పృథ్వీకి సంథింగ్ ఎవరికో కోపం వచ్చింది, గౌతమ్ ఎప్పుడు పొగల పృథ్వీ వచ్చి వాళ్ళిద్దరికి ఆర్గ్యుమెంట్ వచ్చింది, నువ్వు తగ్గవంటే నేను తగ్గనన్నాను, అయిపోయింది అక్కడతో. అలా ఉండాలి, అది క్యారెక్టర్ కనబడుతుంది అక్కడ. ఓకే, వీళ్ళిద్దరికి కోపం వచ్చింది కాబట్టి అలా ఉన్నారని. ఈవిడ అలా కాదు, వెంటనే ఫ్లిప్లు కొట్టేస్తుంది అనమాట. ఇప్పుడు అటు విన్ అయితేనేమో హీరో అంటుంది, విన్ కాకపోతేమో నేను చెప్పాను కదా జీరో అంటదేమో. అర్థమైందా? ఎవరైతే బాడీ షేమ్ చేసి, ఎవరైతే కింద నుంచి పైదాకా చూసి రోహిణిని నువ్వు పరిగెట్టలేవు, నువ్వు ఆడలేవు, ఫిజికల్గా ఫిట్గా లేవు, నీ వల్ల కాదు, గేమ్స్ అంటే అంత ఈజీ అనుకుంటున్నావా, నీ వల్ల అస్సలు కాదు, నువ్వు జీరో అన్న వాళ్ళ దగ్గరే హీరో అనిపించుకుంది. నిజంగా పృథ్వీని ఎక్కి తొక్కింది చూడు, భలే కిక్ వచ్చిందన్న. నిజంగా రెడ్ బుల్ తాగినంత కిక్ వచ్చింది. రెడ్ బుల్ తాగితే మనిషి ఎంత హ్యాపీగా ఉంటాడో, ఎంత ఎనర్జెటిక్గా ఉంటాడో ఆ కాసేపు. ఆ అమ్మాయి గేమ్ ఆడింది మగోడి మీద. అసలు ఆ లెక్క అయితే యాక్చువల్గా చూసుకుంటే మగోడి మీద ఆడడానికి బోన్ పవర్ తక్కువ ఉంటుంది, ఏంటంటే స్ట్రెంగ్త్ తక్కువ ఉంటుంది. అలాంటిది మగోడి మీద ఛాలెంజెస్ గెలిచింది, అది ఎక్స్పెషల్లీ పృథ్వీ. ఇంకా వేరే వాళ్ళంటే నేను పెద్ద యాక్సెప్ట్ చేసేవాడిని కాదు, కానీ పృథ్వీ చాలా స్ట్రాంగ్ ప్లేయరు. గేమ్లో ఆడు సింహం లాంటివాడు. సింహాన్నే మడతపెట్టి పిల్లింగ్ చేసింది మామూలుగా. ఆ శివంగా అయిపోయింది దెబ్బకి. సింహాన్ని ఓడించి శివంగా అయిపోయింది. నిజంగా హైలైట్ అన్న చెప్పాలంటే. రోహిణికి యాడ్సప్. ఎప్పుడు కూడా ఇప్పుడు గేమ్ గెలవపోయినా పర్లా, రోహిణి విన్ అవ్వకపోయినా పర్లా, టైటిల్ విన్ అయినంత బజ్ అయితే క్రియేట్ అయింది. నిజంగా రోహిణి నిజంగా లెజెండ్ అని చెప్తాను ఒక్క మాటలో. ఎందుకంటే విష్ణుప్రియ మోటివేషన్ బాగా పనిచేసిందని చెప్పాలి. ఈ బాడీ షేమింగ్ చేయడం, క్యారెక్టర్ గురించి మాట్లాడడం, అదంతా కూడా కోపం మైండ్లో పెట్టుకొని కాలుని నొక్కు పెట్టి అలాగా కనీసం లేదని ఒక గంట ఉంచుంటారు. వాళ్ళు గంట ఉంచడం అంటే మామూలు విషయం కాదు. అది ఏదో జిమ్నాస్టిక్ చేసేవాడికి సాధ్యం అవుతుంది, కానీ వీళ్ళు ఏ ఎక్సర్సైజులు చేయరు కాబట్టి వీళ్ళకి సాధ్యం కాదు. అలాంటిది పృథ్వీ కొంచెం ఫిట్గా ఉన్నవాడి మీద గెలవడం ఇంకా ప్లస్ అయిపోయింది అన్నమాట రోహిణికి. ఓవరాల్గా అది 7 సంవత్సరాలు రాడ్డు పెట్టుకుని కాల్లో, ఈ మధ్య తీసారనుకుంటా రాడ్డు కూడా. అలాంటి వీక్నెస్ కాల్తో గెలిచిందంటే ఎలాంటి గేమ్ అయినా సరే రోహిణి గెలవగలదని ఒక నమ్మకం అయితే క్రియేట్ అయింది. బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు టాప్ 5లో రోహిణి పేరు అయితే ఉంటుంది, ఖచ్చితంగా ఉండాలి. ఇంకా మన పృథ్వీ విషయానికి వస్తే, పృథ్వీ మాటలో కొంచెం తేడా ఉంది. ఆటలో మనగాడు, మాటలో మటుకి మూర్ఖుడు. ఈ మూర్ఖత్వం పోగొట్టుకుంటేనే పృథ్వీ అనేవాడు టాప్ 5లోకి వెళ్తాడు. ఖచ్చితంగా చెప్తున్నా, ఎలిమినేట్ అవ్వకుండా పృథ్వీ కనుక హౌస్లో ఉంటే మాట తీరు మార్చుకోవాలి. ఆట తీరు ఓకే, నీ ఆట నీది ఉంది బాగానే, మాట తీరే మార్చుకోవాలి. మాట ఏంది, దమ్ముందా నీకు, చూసుకుందాం రా, రారా అని రెచ్చగొడుతున్నాడు పక్కనోడిని.
అలా రెచ్చగొట్టడం వల్ల ఏమవుద్దంటే ఒక మనిషిని డిమోటివేట్ చేసినట్టు ఉంటుంది. వాడికి కూడా ఉండాలి, మాట్లాడాలా వద్దా అన్న డైలమాలోకి వెళ్ళిపోతాడు. వాడు ఫీలింగ్స్ అనేది ఎక్స్ప్రెస్ చేయలేడు బయటికి. ఆ ప్రక్రియలో చూసుకుంటే పృథ్వీ కొద్దిగా డిస్క్వాలిఫైడ్, మాట తీరులో డిస్క్వాలిఫైడ్. ఇక ప్రేరణ గురించి వద్దాం. ప్రేరణ మార్చుకోవడానికి ట్రై చేస్తుంది. నిజంగా ప్రేరణ ఆట విధానం బాగుంటుంది, కానీ మాట విధానం ఊరికి వదిలేదు మాట. సిగ్గు లేదు నీకు ఏంటి, కస్టర్డ్ యాపిల్కే సిగ్గు లేదా? అది తినడం అలా హక్కు కదా. అదొక్కటే కాదు, దోశలు వేసేటప్పుడు నిఖిల్కే వేస్తాను మీకు వేయను అన్నట్టు టేస్టీ తేజ్ అని అవినాష్ని అనడం. నిఖిల్ ఏమో నాకు వద్దులే నేను తర్వాత తింటా అంటున్నాను కదా వాళ్ళకి వెయ్యి అనడం. ఇవన్నీ చూస్తుంటే అక్కడ నిజంగా వాళ్ళు అనడం కాదు, వైల్డ్ కార్డ్స్ వచ్చి బయటకు వచ్చి నామినేట్ చేసినప్పుడు మీరు గ్రూప్ గేమ్ ఆడతాం అనడం కాదు, జనాలే అనుకుంటున్నారు మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారని. రాత్రి కూడా చూస్తే మీరు కట్ చేస్తే ఎంత ఏడ్చిన వాళ్ళు మళ్ళీ యష్మితో ఎలకోలం ఆడుతున్నారు నిఖిల్ వెళ్ళి. టేస్ట్ తెచ్చాడు. ఏంది బిగ్ బాస్ ఏం జరుగుతుంది ఇక్కడ, ఏందా ఇదా ఈ పంచాయతీ ఏంది? మా ఎదురుగానే కొట్టుకు సత్తారు, వాళ్ళకాలే గొడవలు పడతారా, వాళ్ళకాలే కొట్టుకు సత్తారు, మళ్ళీ వాళ్ళ ఒకటి అయిపోతారా, ఏం నడుస్తుంది ఇక్కడ అని టేస్ట్ తెచ్చి అడగడం బాబు అమాయకంగా. ఆల్రెడీ యాక్చువల్గా గౌతమ్ చెప్పిన పాయింట్ కరెక్ట్. ఇలా గ్రూప్గా ఆడి పక్క గ్రూప్ వాళ్ళందరం తోసేయడం అనుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒకప్పుడు క్లాన్స్ ఉన్నాయి, ఓజీ అని రాయల్ అని. ఆ క్లాన్స్ వల్ల డిఫరెన్షియేషన్ అనేది కంపల్సరీ ఉండాలి, వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకు ఉండాలి. ఇప్పుడు స్ట్రాటజీ ఉండకూడదు, బీబీ క్లాన్ అయిపోయింది కదా. బిగ్ బాస్ ఒక క్లాన్ కింద నిర్మించినప్పుడు ఇక వైల్డ్ కార్డ్ లేదు, ఓజీ లేదు, ఇక అందరూ కూడా ఒకటే. కాబట్టి ఎవరికైతే పాయింట్స్ ఉన్నాయో వాడిని నామినేట్ చేసి పడేయాలి. వీళ్ళు అలా చేయట్లేదు, వాళ్ళ గ్రూప్ వాళ్ళని మట్టికి టార్గెట్ చేయట్లే. పాపం యష్మి మారదాం అనుకునేసరికి ఎలిమినేట్ అయిపోయింది. సో చాలా బ్యాడ్ అని చెప్పాలి. యష్మి మారింది, ఎందుకంటే నీకు ఆలయం లేదు, టీషర్ట్ గేమ్లో కూడా అందే, వేరే బాబు నేను గ్రూప్ గేమ్ గట్రా ఆడినా అందరూ నన్ను వేసుకున్నారు మొన్న నామినేషన్స్లో, మీకు దండం నా ఇండివిజువల్ నేను ఆడుకుంటాం కాబట్టి లేదు చింపేయండి అంది. అంత ఫ్రీగా అయిపోయింది. ప్రేరణ కూడా ఇక బ్యాలెన్స్డ్గా ఉండాలి, మనం గ్రూప్ అన్నట్టు పోర్ట్రేట్ అయిపోతుంది బయటికి అని ఆవిడ కూడా ఎస్కేసేటప్పుడు గమనించా, అటో స్పూన్ ఇటో స్పూన్ వేసింది. కాబట్టి ఈ రకంగా చూస్తే మారడం మంచిదే, మార్పు మంచిదే, కానీ అది మీరు అదే చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే సుఖమే ఉంది. మీ చేతులు కాలిపోయినాయి. యష్మి ఆ మారేదో ముందే మాకు ఆటల తీరులో మారి చూపిస్తే ఈ రోజున నామినేషన్ పడేది కాదు, నీకు ఎలిమినేట్ అయ్యేదని కాదు. కాబట్టి ఆ ఒక్క విషయంలో నేను డిసప్పాయింట్ అవుతున్నాను. కానీ విష్ణుప్రియ మట్టికి నామినేషన్లో ఉంటే ఖచ్చితంగా బయటికి లాగేసేవాళ్ళు. ఆవిడ మాట్లాడిన మాటలకే తీరుకి. నాకు తెలిసి నెక్స్ట్ వీక్ మేబీ పృథ్వీ కానీ విష్ణుప్రియ కానీ ఖచ్చితంగా నామినేషన్స్లో ఉంటేనే, లేకపోతే ఎలాగా మన రోహిణి ఉండదో. లాస్ట్ మెగా చీఫ్ సీజన్ లాస్ట్ మెగా చీఫ్ వాట్సాప్ లేడీ సింగం. అంటే ఎవరు చెప్తారు? టాప్ 5 అంటే నిఖిల్, నబీలు. ఖచ్చితంగా ఓట్లలో ఏ తారతమ్యం లేదు, ఇద్దరు కూడా ఫుల్ ఓట్స్ వస్తున్నాయి, వాళ్ళిద్దరూ ఉంటారు. తర్వాత గౌతమ్, పృథ్వీ కూడా ఉండే అవకాశం ఉంది. పృథ్వీ కనుక మార్చుకుంటే టాప్ 5లో ఉంటాడు. నేను చెప్తున్నాగా. ప్రేరణ ఖచ్చితంగా, ప్రేరణ అమ్మాయిల్లో ప్రేరణ. ఎందుకంటే ప్రేరణకి ఎక్కడిదక్కడ వదిలేయడం అలవాటు. ఇప్పుడు ఎంత హట్ చేయి